నమస్కారం. వెల్లానూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి కొండ తిరునాళ్ళ ఏర్పాట్లపై సమీక్ష. ఘనంగా శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు. ఈ నెల 25న జరగనున్న తొలి ఏకాదశి కొండ తిరునాళ్ళ ఏర్పాట్లపై వెనుకొండ పురపాలక సంఘం సమావేశ మందిరంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా, ఆర్డీఓ, రెవెన్యూ, పురపాలక శాఖ, పోలీస్, దేవాదాయ, వైద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, తిరునాళ్లకు దాదాపు 1,00,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, తాగునీరు, మజ్జిగ, భోజనం, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ వెలుగులు వంటి అన్ని మౌలిక వసతులను సమృద్ధిగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. కొండపైకి భక్తుల రాకపోకలకు ఆర్టీసీ ద్వారా 60 బస్సులను సిద్ధం చేయాలని, అవసరమైతే పొరుగు డిపోల నుంచి అదనపు బస్సులు తీసుకురావాలని, పూర్తిగా కండిషన్ లో ఉన్న బస్సులనే నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఒక్క బస్సు కూడా మార్గ మధ్యలో నిలిచిపోకుండా ముందస్తు తనిఖీలు పూర్తి చేయాలని సూచించారు. అలాగే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను సిద్ధం చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. కొండపైన ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు, అంబులెన్సులు అత్యవసరం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం సమావేశానికి హాజరైన అధికారులను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరియు ఇక్కడ ఈ మీటింగ్ కి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వివిధ శాఖల ఆఫీసర్స్ కి, అలానే ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సో మనకి 25న తొలి ఏకాదశి కార్యక్రమం ఇక్కడ మనం చేయబోతున్నాము. అక్కడ మల్టీ డిపార్ట్మెంట్ మీటింగ్ అనేది మనం ఈరోజు పెట్టుకుని ఆ రోజు ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని ఈరోజు ఎమ్మెల్యే గారు మరియు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్సెస్ ని బట్టి ఈ ఇయర్ ఇంకా బెటర్ గా ఎలా చేయాలి అని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఆఫీసర్స్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చాము. ఇది మన ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్. అండ్ లేటర్ ఆన్ ఎప్పుడైతే మనము 25కి దగ్గర అవుతామో ఇంకొక మీటింగ్ అండ్ ఆల్సో ఫీల్డ్ విజిట్ కూడా పెట్టుకుని ఇప్పుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అవన్నీ ఆన్ ఫీల్డ్, ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది కూడా ఒక ఫీల్డ్ విజిట్ అవుతుంది. సో మనం ఈరోజు డిపార్ట్మెంట్ వైజ్ అందరి దగ్గర నుంచి కూడా అబ్జర్వేషన్స్ తీసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఫస్ట్ పోలీస్ అండ్ ఆర్టీసీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలానే మనకి మున్సిపల్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టోటల్ సర్వేలెన్స్ లో ఈ ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి, అలానే మనకి ఏపీసీపీడీసీఎల్ వాళ్ళు ఉన్నారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పిఐయు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మినిట్స్ కూడా మనము ఈ మీటింగ్ ని ఇప్పుడు ఏదైతే ఇక్కడ నిర్వహించామో ఈ డిస్కషన్ బేస్డ్ మినిట్స్ కూడా వస్తాయి. సో అందరు ఆఫీసర్స్ కూడా 25th ఈవెంట్ కాబట్టి బై 21st or 22nd ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ అండ్ వీ హ్యావ్ టు మేక్ దిస్ ఈవెంట్ వెరీ ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ ఈవెంట్. ఎందుకంటే ఇందాక ఎమ్మెల్యే గారు అన్నట్టు వెనుకండకే ఇది తలమానికం లాంటిది అని చెప్పారు. సో అందరూ కూడా బాగా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి ఆ రోజు ప్రజలకి గుర్తుండేటట్టు చాలా సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ ని చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కార్లకు ఎక్కడ కూడా వేరే కార్లు పర్మిషన్ ఇవ్వద్దు. మేము కూడా బస్సులో వస్తాం, ఆర్టీసీ బస్సులో వస్తాం పైకి. కాబట్టి వెహికల్స్ ఎలా చేసిన కాడ మొత్తం కూడా భక్తులు ఇబ్బంది పడతారు. భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి అవ్వడానికి వీల్లేదు. అందువల్ల మీరు పూర్తి స్థాయిలో దీనికి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వెహికల్స్ పర్మిషన్ ఇవ్వద్దు. ఏ వెహికల్స్ అయితే నీడ్ ఉందో అన్నదాన కార్యక్రమం వాళ్ళకి, జ్యోతి కార్యక్రమం వాళ్ళు ముందు అప్లై చేసుకుంటారు. ఎలక్ట్రిసిటీ ఒక వెహికల్ పైన ఒకటి భక్తులు ముందుకు వస్తే పర్వాలేదు, లేకపోతే మరి మున్సిపాలిటీ తోటి ఇది ఒక పెద్ద పండుగ విజయవంతంగా ఖర్చు కూడా ఎక్కడ వెనకాడకుండా ఇది మన పండుగగా తీసుకొని చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చాలా అవసరం అండి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆర్టీసీ ముఖ్యంగా 60 బస్సులు మాత్రం సంసిద్ధం చేసుకోవాల్సిందే. ఒక్క బస్సు ఆగినా ఊరుకోండి. కేవలం నేను చెప్తున్నా, ఒక్క బస్సు ఆగినా ఊరుకోం. మీరు కండిషన్ ఉన్న బస్సు నర్సంపేట నుండి పక్క డిపో నుండి తెప్పించుకోండి.
కండిషన్ లేని బస్సు ఒక్కటి కూడా మీరు ముందే చెక్ చేసుకోండి బస్సులన్నీ కూడా. కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పక్కనే స్వయంభూగా వెలసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల శుభ సందర్భంగా అమ్మవారి మాలధారణ కార్యక్రమాన్ని వేద పండితులు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆగమ శాస్త్ర సలహాదారులు, వేద పాఠశాల నిర్వాహకులు శ్రీ దక్షిణామూర్తి వారి చేతుల మీదుగా దీక్ష స్వాములకు స్వామివారి పంచామృత పంచ సూక్తములతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాలధారణ స్వాములచే ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీక్ష ఇవ్వడం జరిగిందని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సప్త మాత్రికలలో 5వ అమ్మవారిగా కొలువై ఉన్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు శ్రీకరం, శుభకరం, గ్రామ అభివృద్ధికి శ్రేయస్కరమని వారు 9 రోజులు అమ్మవారికి విశేష అభిషేకము, కుంకుమార్చన, హోమ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఓం శ్రీ మాత్రే నమః. వినకొండ కొండమెట్ల వద్ద వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన సేవకుల ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణం నందు శ్రీ వారాహి అమ్మవారు వెలిసి ఉన్నారు. ఈ రోజు నుండి 23వ తేదీ వరకు అమ్మవారి గుప్త నవరాత్రుల కార్యక్రమాన్ని మరి సేవకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ రోజున వారాహి అమ్మవారి యొక్క దీక్షను తీసుకుంటున్నారు. మరి వారందరూ కూడా దీక్షనిస్తున్నటువంటి దక్షిణామూర్తి గారు, తిరుమల తిరుపతి ఆగమ శాస్త్ర సలహాదారులు, వేద పాఠశాల, ధన్వంతరి పీఠం వ్యవస్థాపకులు పర్చూరు నుండి కూడా ఈరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్వామివారికి పంచామృత పంచసూక్తంతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి దీక్ష తీసుకున్న వారందరితో స్వయంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి వారందరికీ వారి స్వహస్తాలతో మాలాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆంజనేయులు శర్మ గారు, సుధీర్ శర్మ గారు వారికి సహాయకులుగా ఉండి ఈ క్రతువు మొత్తాన్ని కూడా నడిపించారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మాలాధారణ చేసిన వారు జాజుల మల్లేశ్వరి, పత్తి బ్రహ్మరాంబ, కాసుల రామలక్ష్మి, పగడాల లక్ష్మీనారాయణ, దేవిశెట్టి శివబాలకోటేశ్వరరావు గారు 5గురు అమ్మవారి దీక్షని మొట్టమొదటిసారిగా తీసుకోవడం జరిగింది. వారందరికీ వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తొలి ఏకాదశి పండగ ఈ నవరాత్రులు, మరి ఈ 12 రోజులు కూడా విశేషంగా వారాహి అమ్మవారి యొక్క అభిషేకాలు, కుంకుమార్చన, హోమ కార్యక్రమాన్ని ఉదయం, సాయంత్రం 2 పూట్ల నిర్వహించడం జరుగుతుంది. సేవకుల ఆధ్వర్యంలో సహృదయ దాతలందరి సహకారంతో శరవేగంగా ఆశ్రమ నిర్మాణం ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ 12 రోజులు కూడా వినకొండ పట్టణ అభివృద్ధి, లోక కళ్యాణార్థం అటు శ్రీశైలం, ఇటు సాగర్ కూడా వర్షాలు పెద్ద ఎత్తున కురిసి 2 డ్యాములు నిండి రైతులకి కాలువల ద్వారా పంటలు పండాలని, నీళ్లు రావాలని సంకల్పం చేయడం జరిగింది. వినకొండను శరవేగంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఇటు కొండపైన రామలింగేశ్వర స్వామి టెంపుల్, గిరి ప్రదక్షిణ, ఘాట్ రోడ్డు శరవేగంగా ముందుకు నడుస్తున్నాయి. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారీగా మున్సిపల్ కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారు, అదేవిధంగా మరి సిఏ గారు ప్రభాకర్ గారు, మరి టౌన్ సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు, వీరందరి సహకారంతో తొలేగస్ పనులు చురుగ్గా ప్రారంభమైన మెట్ల పూజ కూడా ఈ కార్యక్రమానికి శుభ్రం చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి జీడీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారి సహాయ సహకారాలతో, వారి యొక్క సలహాలతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. సహకరిస్తున్న దాతలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా కమిటీ సేవకులైనటువంటి ఏటుగురి కృష్ణవేణి గారు, నాగలక్ష్మి గారు, అదే వేములపాటి సురేష్ గారు, వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాకమాన్ రామారావు గారు, రమా గారు, సుజాత గారు, మరి పిచ్చయ్య గారు, తారకు, వెంకటేశ్వర రాము అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం 12 రోజుల పాటు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. వారాహి అమ్మవారు సప్తమాతృకుల 5వ అమ్మవారు, మరి వారందరి సహకారం, ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు మాలాధారణ చేసినటువంటి స్వాములందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినకొండ పట్టణ ప్రజలందరూ కూడా 9 రోజులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ నెల 11, 12వ తేదీలలో ఏలూరు జిల్లాలోని అల్లూరి సీతారామ స్టేడియంలో రాష్ట్ర స్థాయి మోడరన్ పెంటన్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా ఈ పోటీలకు 26 జిల్లాల నుంచి సుమారు 856 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ ఆర్సీ తెలిపారు. ఈ పోటీలలో నిర్మలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థి పి ప్రేమ్ కుమార్ లేజర్ షూటింగ్ రన్ అండర్ 15 విభాగంలో 2 కిలోమీటర్ల పరుగు పందెం పోటీలలో బంగారు పథకం సాధించారని, అదేవిధంగా రీలే విభాగంలో సంతోష్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. పి సంతోష్ కుమార్ లేజర్ షూటింగ్ రన్ లో 4వ స్థానం,
డి ఈశ్వర్ సాయి అండర్ 17 విభాగంలో లేజర్ షూటింగ్ రన్ 3 కిలోమీటర్ పరుగు పందెం పోటీలో 4వ స్థానం, ఏ వెంకటరెడ్డి లేజర్ షూటింగ్ రన్ 3 కిలోమీటర్లో 5వ స్థానం సాధించారన్నారు. వచ్చే నెలలో ఒడిశాలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పి ప్రేమ్ కుమార్ పాల్గొంటాడని ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ ఆర్సీ తెలిపారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను అభినందించారు. పట్టణంలోని కారంపూడి రోడ్డులో ఉన్నటువంటి సద్దాం అందరి వార్డు టీ స్టాల్ లో జీవి అభిమానుల మధ్య కోలాహలంగా భారీ కేకును కట్ చేసి సంబరాలు నిర్వహించారు. చీఫ్ విప్ జీవి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరూ కలిసి కేక్ కట్ చేసి జీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించి పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో గురువారం స్థానిక చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చీఫ్ విప్ కార్యాలయ నిర్వహణ అధికారి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు స్వయంగా ప్రజల నుండి అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను స్వయంగా విని పరిష్కరించనున్నారు. వినుకొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.